హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా గార్డెన్ నా ప్రపంచం. ఈరోజైతే ఈ వేసవిలో మన మొక్కలు వాడిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి కదా! ఒక్కోసారి అయితే మొక్కలు చనిపోతాయండి. అలా అవ్వకుండా ఈ లిక్విడ్ అయితే మన మొక్కలకిస్తే చాలా యూజ్ అవుతుందండి. ఈ లిక్విడ్ కోసం అయితే ముందుగా నేను అలోవెరా తీసుకున్నాను. ఈ అలోవెరాను మనం వీలైనంత వరకి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా! ఆ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక అలోవెరా అంతా కట్ చేసుకున్నానండి. ఈ అలోవెరాను ఇంకా ఇదైతే తాటి బెల్లం అండి. ఇదైతే రైస్ వాటర్ అండి. మనం బియ్యం కడిగిన వాటరు. ఇవైతే 4 లీటర్లు తీసుకున్నాను. ఈ రైస్ వాటర్‌లో మనం ఈ కలబందని అయితే కట్ చేసాం కదా! ఈ కలబందని, ఈ తాటి బెల్లాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 3 డేస్ పాటు ఇది వాటర్‌లో ఉంచితే ఈ అలోవెరాలో ఉన్న జెల్ అంతా వాటర్‌లోకి అయితే కలుస్తుంది. ఇది మన మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ అలోవెరా జెల్లు మన మొక్కలకి ఇయటం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక 3 డేస్ పాటు ఇది వాటర్లో అయితే మంచిగా నానిపోయిందండి. ఈ అలోవెరా జెల్ అంతా కూడా వాటర్లోకి అయితే దిగిపోయింది. ఈ జెల్ మన మొక్కలకి ఇయటం వల్ల ఈ కలబంద జెల్లులో ఉండే పోషకాలు మన మొక్కలకి అవసరమైన పోషకాలని అందిస్తుందండి. దీనివల్ల మన మొక్కలు చాలా ఫాస్ట్గా అయితే గ్రోత్ అవుతుంది. ఈ కలబంద జెల్లులో యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉంటుందండి. అది మన మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. కొత్త రూట్స్ రావడానికి, మన మొక్కలు గ్రీన్గా ఉండడానికి మరియు ఆరోగ్యంగా కూడా ఉంటాయండి. రోగనిరోధక శక్తిని కూడా ఈ జెల్లు ఇవ్వడం వల్ల మనకి మొక్కలకైతే వస్తుంది. ఇలాంటి జెల్లు మనం ప్రతి వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చండి. లేదు మనకు టైం లేదనుకుంటే 2 వారాలకు ఒకసారి అయితే ఇచ్చుకోవచ్చు. ఇదంతా చేయడానికి మనకు టైం లేదనుకుంటే అలోవెరాను అప్పటికప్పుడు మనం మిక్సీ వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని కనీసం 2-3 గంటలు అయితే ఈ వాటర్లో ఉంచేసి ఈ వాటర్ని మనం ఈవినింగ్ టైము అలా అయితే మన మొక్కలకైతే ఇచ్చుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇప్పుడు 3 రోజులైతే దీన్ని అలోవెరా జెల్ని రైస్ వాటర్లో పెట్టేశాను కదండి. చూడండి మంచిగా ఈ జెల్ అంతా వాటర్లోకి అయితే వచ్చేసింది. ఇక నేనైతే ఈ 3 రోజులు ఉదయం సాయంత్రం ఇలా ఒక స్టిక్ని తీసుకొని ఇలా తిప్పుతూ ఉన్నానండి. ఇలా 3 రోజుల పాటు వాటర్లో పెట్టుకున్నాను కదా, ఇందులో మంచి బ్యాక్టీరియా అయితే వస్తుందండి. ఇది మన మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఈ అలోవెరా జెల్లు ఉన్న ముక్కల్లో కూడా జెల్ ఉంది కదా, ఇదంతా ఇప్పుడు నేను మ్యాష్ చేసుకుంటానండి. లేదు మనం దీన్ని ఇంకొకసారి వాడుకోవచ్చండి. ఇలా మ్యాష్ చేయకుండా ఈ ముక్కలన్నీ తీసి మళ్ళీ వేరే వాటర్ తీసుకొని అందులో వేసి మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ 3 డేస్ పాటు ఉంచేసి మళ్ళీ మన మొక్కలకైతే పోసుకోవచ్చండి. నాకైతే ఆ కలబంద మొక్కలు చాలా ఉన్నాయండి. అందుకని నేను ఈ ఒక్కసారికే వాడేసేస్తున్నాను. ఈ విధంగా మ్యాష్ చేస్తే ఇందులో ఉన్న జెల్ కూడా పూర్తిగా ఒక వాటర్లో అయితే కలిసిపోతుంది. ఇది మన మొక్కల్ని చచ్చిపోయిన మొక్కలను కూడా బతికిస్తుందండి. మంచిగా కొత్త చిగురు కూడా వస్తుంది. నేను ఇది ట్రై చేశానండి. నాకు చాలా యూజ్ అయ్యింది. ఏదైనా సరే నేను వాడే మీకు చెప్తానండి. ఇక చూసేయండి, ఇంకా మొత్తం జెల్ అంతా వాటర్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇది పిప్పాక దీన్ని మన మొక్కలకైతే ఇప్పుడు ఎలా ఇచ్చుకోవాలో చూద్దామండి. ఇంకా ఈ అలోవెరా జెల్ని నేను వాటర్లో అయితే మిక్స్ చేస్తున్నాను. నాకు ఇది 4 లీటర్లకు పైనే ఉందండి. ఈ 4 లీటర్ల జెల్ని ఇది అయితే 20 లీటర్ బకెట్ కొంచెం హెల్త్గా అయితే తీసుకున్నాను కదా. ఇక ఇందులో ఈ జెల్ని అయితే మిక్స్ చేస్తున్నాను. కొంచెం తక్కువైనా ఎక్కువైనా ఏమి ఇబ్బంది లేదండి. నేనైతే ఈ వేసవిలో వారానికి ఒకసారి ఇస్తాను కాబట్టి కొంచెం తక్కువైనా నాకైతే ఏమి ఇబ్బంది లేదు. దీన్ని వాటర్లో బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఏ మొక్కలకి ఇచ్చుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఒక ఫ్రిడ్జ్ బాక్స్లో ఎన్ని రకాల మొక్కలైతే ఉన్నాయి? ఇది నా ఫస్ట్ క్వశ్చన్ అండి. వీలైతే తెలుగులో పెట్టండి ఫ్రెండ్స్. ఇక ఒకరైతే కామెంట్ చేయగలనే ఇంకా దాన్నే అందరు కామెంట్ చేస్తున్నారు. వీడియోనైతే చివరి వరకు చూస్తున్నట్టు అనిపించట్లేదండి.
ఇక ఈ వాటర్లో ఈ అలోవెరా ఆకులన్నీ ఉన్నాయి కదా, ఇవేమీ తీయట్లేదండి. మనం మట్టిలో ఇస్తున్నాం కాబట్టి ఏం కాదు, అది కంపోస్ట్ అయిపోతుంది. మనం వాటర్లో కలిపి స్ప్రే చేయాలి అనుకుంటే ఈ వాటర్ని వడకట్టుకోవాలండి. వడకొట్టుకొని మన స్ప్రేయర్లో వేసుకొని మన మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. ఇక ఈ వాటర్ని మనం మొక్కలకైతే ఇచ్చుకున్నాము. ఇలాంటి లిక్విడ్లు ఏవైనా సరే మన మొక్కలకి ఇచ్చేటప్పుడు మన మొక్కలు మట్టి అంతా తేమగా ఉండాలండి. నేను ఆల్రెడీ ఉదయం వాటరింగ్ అయితే చేశాను నా మొక్కలకి. ఇక ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఈ జెల్ వాటర్ని అయితే మొక్కలకి ఇస్తున్నాను. ఇక చూడండి, గార్డెన్ ఊడ్చి వేసాక ఆ సీడ్స్ ఎలా వచ్చాయో. ఇక ఈ అలోవెరా జెల్లు ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చండి. ఫ్రూట్స్ ప్లాంట్స్కైనా, వెజిటేబుల్స్కైనా, ఇంకా ఫ్లవర్స్. ఇక అసలు ఒకటంటూ ఏమీ లేదండి, అన్ని మొక్కలకైతే యూజ్ అవుతుంది ఈ అలోవెరా జెల్లు. నేనైతే ఆకుకూరలకు కూడా ఇస్తున్నానండి. మన ఆకుకూర కూడా మంచిగా గ్రీన్గా అలా వస్తాయి. ఇక నేను ఇక్కడ ఉన్న బంతి మొక్కలకి, ఫ్రూట్స్ ప్లాంట్స్కి అన్నిటికైతే ఇస్తున్నాను. ఇక నా వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కొంతమంది కామెంట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి, లైక్లు అయితే తక్కువ వస్తున్నాయి. మరి ఎవరో కామెంట్లు పెడుతున్నారు కానీ లైక్లు అయితే చేయట్లేదు. లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక చూసారా మన పొట్లకాయ మొక్కలండి, ఇక వీటికి కూడా ఇస్తున్నాను. అసలు ఆ మొక్క ఈ మొక్క అంటూ ఏమీ లేదండి. మన గార్డెన్లో ఏ మొక్కలు ఉన్నా సరే మనం ఈ జెల్ వాటర్ని అయితే ఇచ్చుకోవచ్చు. ఇక ఏ లిక్విడ్ అయినా సరే మన మొక్కలకి ఇవ్వాలంటే ముందు మార్నింగ్ టైంలో వాటర్ని పెట్టాలండి. మనం వాటర్ చేయకుండా ఇది డైరెక్ట్గా అయితే మొక్కలకి ఇవ్వకూడదు. మనకైనా చూడండి, డాక్టర్లు ఏం చెప్తారు, ఏమైనా తిని ట్యాబ్లెట్లు వేసుకోండి అంటారు. అలాగే మన మొక్కలకు కూడా వాటర్ చేసిన తర్వాతే ఇలాంటి లిక్విడ్లు అయితే ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇక మన మామిడి మొక్క చూడండి ఎంత మంచిగా పూత అయితే వచ్చింది. ఇంకా ఇదేంటో చూడండి, అసలు చెట్టు నిండా ఎలా ఉన్నాయో పువ్వులు. అచ్చం విరజాజి పువ్వుల్లాగే ఉన్నాయండి, స్మెల్ కూడా వస్తున్నాయి. ఇక ఇదైతే మన వాక్కాయ చెట్టు అండి, మంచిగా పూత అయితే వచ్చింది. ఇక ఈ మొక్కకు కూడా ఈ అలోవెరా జెల్లునైతే ఇస్తున్నాను. ఇలాంటి లిక్విడ్లు ఏమైనా ఇస్తే ఒక మొగ్గు కానీ 2 మొగ్గులు కానీ మన కుండీ సైజుని బట్టి అయితే ఇచ్చుకోవాలండి. ఎందుకంటే వాటరు ఎక్కువ పోసామంటే అవి కింద కారిపోతాయి. అలా కారిపోతే అవి మన మొక్కలకి ఏమీ యూజ్ అవ్వవు కదా. అందుకని అలా కారిపోకుండా మనం కుండీని తగ్గట్టు వాటరింగ్ అయితే చేసుకోవాలి. నా సెకండ్ క్వశ్చన్ వచ్చి, నాకు ఎంతమంది పిల్లలు? ఈ క్వశ్చన్స్ అన్నీ నిన్న హార్వెస్ట్ వీడియోలో అండి. ఇంకా నా మూడో క్వశ్చన్ వచ్చి, ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ ఊరి పేరు అయితే పెట్టండి. ఇక నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.